భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ 5 రూపీస్ శాలరీ పేటిఎం. లండన్లో ఉంటూ నన్నెవరిలో పీకేది, నా పేరు చివర ఉందిలే ఒకటి, అసలు ఇక పార్టీయే రాదు, 30 ఏళ్ళు రెడ్డి గారి పార్టీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అంటూ రెచ్చిపోయి మరీ వల్గర్గా మనం మాట్లాడుకోలేనంత విధంగా పోస్టులు పెట్టి తండ్రి మరణంతో ఏపీకి వచ్చినటువంటి ఒక లుకౌట్ నోటీస్ జారీ చేయనటువంటి ఎన్ఆర్ఐ మొత్తానికైతే దొరికాడు పోలీసుల చేతిలో. అయితే ఎస్ఐ సిఐ కొడతా ఉంటే అరుస్తానంట పెడబొబ్బలు పెట్టి. సిఐ కొట్టకపోతే ఇంకేమన్నా రోడ్డు మీద పోయే వాళ్ళు కొడతారా నిన్ను? ఏమన్నా అర్థం ఉన్నదా? పోలీసులు కొడతా ఉంటే అరిచరిచి గొంతు పోయిందంట. అవి అందరికీ తెలియవు. గతంలో ఎవరికైనా అదే కాదు. కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఏమంటారంటే వాడికి లాఠీ కాదు కింగ్ ఫిషర్ బాటిల్ దొరకాలి లోపల, థర్డ్ డిగ్రీ ఇవ్వాలి అని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు. వాళ్ళది కూడా నిజమే. అయితే భాస్కర్ రెడ్డి మాలేపాటి విషయంలో లండన్లో వీడు $2,000 ఫైన్ కట్టాడని కూడా ఒక పీడిఎఫ్ హల్చల్ చేస్తుందండి. అది కూడా పోయిన 2024 15 అక్టోబర్లోనే. ఎందుకంటే అక్కడ గంజాయి లాంటిది అమ్మాడంట. ఆ దేశంలో ఇలాంటి డ్రగ్స్ అమ్మడం అనేది నేరం. దానికి $2,000 ఫైన్, $2,000 ఫైన్ కట్టాడు ఎదవా. అలా అంటే వైసీపీ బ్యాచ్లో గంజాయి అనేది కామన్ అయిపోయింది, సింబల్. గంజాయి లేకుండా ఎవరు ఉండరు. అయితే వాడు పోలీస్ స్టేషన్ నుంచి కుంటుకుంటా నడుస్తున్నాడు. కుటుంబానికి అండగా ఉండరా ఎదవా అని తల్లిదండ్రులు కష్టపడి విదేశాలకు పంపితే జగన్ పోసేటటువంటిది తాగి మదమెక్కి మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళు ఎవరు తప్పించుకోలేదు. ఇంకా 2 ఉన్నారు. పశువు అని ఒకడు, పశువుల డాక్టర్ అతను, వాళ్ళ రాక కోసం ఇండియా ఎదురు చూస్తుంది. ఇంకొకడు పేరు నాకు నోటెడ్ కాదు ప్రస్తుతానికి. వాళ్ళైతే ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళ మీద కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేయబడే ఉంటాయి, కానీ అది ప్రస్తుతానికి బహిర్గతం కాదు. వాళ్ళ మీద ఒక డేగ కన్ను వేసి లోకేష్ బాబు ఉంచాడు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా సరే లుక్అవుట్ నోటీసులు ఉన్నటువంటి వాళ్ళు ఇండియాకు వస్తే ఖచ్చితంగా దొరికిపోవాల్సిందే. ఇది మాత్రం ఖచ్చితం. దాని మీద ఒక నిఘాను ఏర్పాటు చేసినట్టుగా కూటమి ప్రభుత్వం, అటు పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు ఈ విదేశాల్లో విదేశీ కుక్కలు మాకేం భయంలే అని అలా పేరు చివరి తోక తగిలించుకున్నటువంటి వాళ్ళు ఎగిరెగిరి పడతారు. చూడండి, వాడు పశువుల డాక్టర్ పేరు పంచ్ ప్రభాకర్ గాడు. తర్వాత ఇంకొకడు ఉన్నాడు రెడ్డి. వీళ్ళిద్దరి పేరు మీద కూడా ఖచ్చితంగా లుక్అవుట్ నోటీస్ ఉంది. రాగానే వాళ్ళకు కూడా 2 లాఠీలు పక్కన పెట్టున్నారు, స్టీల్ కలర్. ఇకపోతే బీరు బాటిల్ కూడా వాళ్ళకి రెడీగా ఉన్నాయి. మరి చూడాలి. మాస్టర్ ఒక నిమిషం ఆగండి. మీరు డోర్ పండియండి. మీరు డోర్ కట్టుకుని డోర్ ఎక్కడ పడితే ఒకటి సార్ డోర్ పక్కడే. పదండి ఎక్కండి పదండి. ఎదురెక్కండి.